నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 28వ శ్లోకము. కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. మనం ఇప్పుడు చూస్తున్నాం అర్జునుడు రియాక్షన్ ఏంటో. తన రథంలో నుంచి చుట్టూ అందరినీ చూసిన తర్వాత అంటే కొంచెం యుద్ధ ఉత్సాహం చూపించి కృష్ణుడిని రథాన్ని అక్కడ పెట్టమన్నాడు. కృష్ణుడు పెట్టాడు. తర్వాత అందరినీ చూస్తే తనకందరూ తన వాళ్లే కనిపించారు. సో కృపయా పరయావిష్టః అంటే ఒక రకమైన జాలి గుండెతో తన కొంచెం శోకిస్తూ, కృపయా పరయావిష్టః అంటే తన గుండె అంతా జాలితో నిండిపోయి సడన్గా ఒక రకమైన శోకం వచ్చేసింది. అంటే ఒక రకమైన ఎగోనీ వచ్చింది, బాధ. ఏంటి వీళ్ళందరినా ఇప్పుడు నేను ఇక్కడ చంపబోయేది అనే బాధ అర్జునుడికి కలిగింది. కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. ఆ బాధతో కృష్ణుడితో ఇట్లా చెప్పసాగాడు. ఏమని? దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు, యుద్ధం కాంక్షతో ఇక్కడ చేరిన వాళ్ళందరూ కూడా నా వాళ్లే కదా, నేను నా వాళ్ళనే చూస్తున్నాను. మరి దృష్ట్వేమం స్వజనం కృష్ణ, ఓ కృష్ణ, ఇక్కడ యుద్ధకాంక్షతో ఉన్న వాళ్ళందరూ నా వాళ్లే, స్వజనం. ఈ స్వజనం అనే వర్డ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యుద్ధకాంక్షతో ఎవరెవరు వచ్చారో అందరూ నా వాళ్లే అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇంకా అర్జునుడికి ఎంతో యుద్ధ ఉత్సాహం కాస్త ఎగోని కింద మారింది. సో ఇప్పుడు తనేం చెప్పబోతున్నాడో అర్జునుడు కృష్ణుడితో, తను ఎటువంటి డెసిషన్ తీసుకోపోతున్నాడో, ఆ తర్వాత కృష్ణుడు రెస్పాన్స్ ఏంటో, ఇవన్నీ మనం రాబోయే శ్లోకాల్లో తెలుసుకుందాము. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసీ, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.